బాగున్నారా? బాగున్నాను సార్. నాగరాజ్ బాగున్నారా? సైజులు ఏంటి పరిస్థితి? సైజులే వస్తలేవు మరి. సైజులు అంటే చెప్పింది వాడకపోతే రావు. మైట్స్ మందు వాడినావా? మైట్స్ మందు వాడలే. హ్యూమిక్ యాసిడ్ వాడినావా? వాడలే. ఎందుకు? ఏం వర్షం పడుతుంది, ఏమైనా ఇడిస్తే ఏమైనా అవుతుందని డ్రిప్. ఏం కాదని చెప్పాను కదా. ఇప్పుడు చాలా మంది ఫార్మర్స్ చేసే తప్పే అది. వర్షం పడుతుందని ఓన్లీ ఫంగిసైడ్స్ బ్యాక్టీరియాసైడ్స్. అవును, అదే ఇప్పుడు నా పరిస్థితి అదే అయింది. సో దీంతో పాటు మైట్స్ వాడుకోవాలి కదా. అవునవును. లోపల కింద వేరు వ్యవస్థ డెవలప్ అవ్వాలి కదా. వేరు వ్యవస్థ ఎంత ఎక్కువ డెవలప్ అయితే నువ్వు వేసిన ఎరువు మొత్తము మొక్క తీసుకొని ఫ్రూట్ సైజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది కాకుండా నీకు మేజర్లు ఏమంటే 4 hours అన్న సన్లైట్ ఉందా? లేదు. లాస్ట్ 40 రోజుల నుంచి లేదు. సో అప్పటికి ఇప్పటికి కొద్దిగా బెటర్. అర్థమైందా? సో ఓవర్గా మనం ఎక్స్పెక్ట్ చేసినంత సైజులు ఏం రాలే. సో ఇంకా టైం ఉంది. 4th month అయిపోయింది, 5th month ఉంది, 6th month ఉంది, ఇంకా 20 days, ఇంకా 2 months 20 days ఉంది. అంతలోగా మనము సైజులు భారీగా తెప్పించుకోవాలా. సో సాయిల్ అప్లికేషన్ చేసి ఎన్ని రోజులు అయింది? ఇది సాయిల్ అప్లికేషన్ చేసి నెల 15 రోజులు అయింది. నేను వచ్చినప్పుడు 50 గ్రాములు 70 గ్రాములు ఉన్నాయి. ఇప్పుడు 150 గ్రాములు 180 గ్రాములు, కొన్ని ఏడో 200 గ్రాములు ఉన్నాయి. సరేనా? సో డిసీజెస్ ఆంథ్రాక్నోస్ కంట్రోల్లో ఉందా? కంట్రోల్లో ఉంది. బ్యాక్టీరియల్ బ్లైట్ కంట్రోల్లో ఉందా? ఈ క్లైమేట్ కండిషన్స్ కూడా సన్లైట్ లేకపోయినా కానీ నువ్వు మందు కొట్టి ఆపుతున్నావు. నీ సాయిల్ కూడా ఇక్కడ చూడి పాచి కట్టేంత సాయిల్ ఇది. సో సాయిల్ సపోర్ట్ కూడా ఏమాత్రం లేదు. మొక్కకి ఏదైనా కానీ ఫస్ట్ రూట్స్ బాగుండాలా, రూట్స్ యాక్టివ్లో ఉండాలా, వైట్ రూట్ డెవలప్మెంట్ ఎక్కువ ఉండాలా. వైట్ రూట్ డెవలప్మెంట్ కోసం హ్యూమిక్ యాసిడ్ వాడండి ఒకసారి. సో దాని తర్వాత ఇంకోసారి వ్యామ్ వాడండి. కోల్డ్ క్లైమేట్ కండిషన్ ఉంది, వర్షంలో ఎట్లా ఏదైనా కెమికల్ మందు మనం వదిలితే బ్లైట్ ఆంథ్రాక్నోస్ ఎక్కువ అయిపోతుంది అనుకుంటే వ్యామ్ వదులు. అది వాస్కులర్ ఆబాస్ మైక్రోజా ఫంగస్, అది లైవ్ ఫంగస్ ఉంటుంది. ఓకే, అది వదిలితే ఏమవుతుందంటే నీకు రూట్ లో నుంచి ఇంకా కొద్ది వైట్ రూట్ డెవలప్మెంట్ హెవీగా అయ్యేటట్లు చేస్తుంది. ఈ టైంలో కోల్డ్ క్లైమేట్ కండిషన్స్ లో అది బాగా డెవలప్ అవుతుంది. నువ్వు కెమికల్ వాడద్దులే. అర్థమైందా? సైజులు ఇంకా వస్తాయి, ఏం టెన్షన్ తీసుకోవద్దు. అక్కడక్కడ నీకు సర్కస్ పొర బ్లైట్ కూడా ఉంది, కంట్రోల్లో ఉంది. ఈ రెడ్ అన్ని కొంచెం తెంపితే కూడా లోడ్ తగ్గుతుంది. ఇప్పుడు నువ్వు అదే చెప్తున్నా, నెక్స్ట్ అదే చెప్పేది. ఫస్ట్ హ్యూమిక్ యాసిడ్ నీట్ గా వేసుకో, వైట్ రూట్ డెవలప్మెంట్ చేసుకో. నువ్వు కెమికల్ గానీ ఆర్గానిక్ వేలో గానీ వైట్ రూట్ డెవలప్మెంట్ చేసుకో, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమంటే చెట్టుకి అన్నెసెసరీ లోడింగ్ ఉండే తీసేయి. లాస్ట్ ఇయర్ నుంచి నేను వచ్చి వెళ్ళిన తర్వాత ఈ గోలికాయలు తీసేయి. అర్థమైందా? ఇప్పుడు ఇవి తెంపితే కూడా దీనికి వద్దు, అది పెట్టు. ఇలాంటివి తీసేయి. అర్థమైందా? ఇవి చూడు. ఓకే, ఇలాంటి గోలికాయలన్నీ తీసేయి. నీకు 150, 100+ ఉండేవన్నీ పెట్టుకో. అర్థమైందా? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే అప్పుడు ఆ రెడ్ అయిపోయినట్టు మనకి ఇంకా ఛాయిస్ లేదు కదా. అట్లాంటి తెంపితే ఏమన్నా లోడ్ కూడా తగ్గుతుంది కదా. ఇది రెడ్ ఇంకా పింక్ కలర్ రాలే, ఇంకా వస్తుంది. ఇంకో నెల అయినా వస్తుంది కదా. వస్తుంది. నెల అయినాకనే తెంపడా? అది నేను అనుకుంటున్నా. ఇంకో నెల అవుతుంది. సో సెట్టింగ్ కూడా ఒక సెట్టింగ్ కాదు కదా. ఒక సెట్టింగ్ లేదు, అదే నీకు 2-3 సెట్టింగ్లు జరిగిండేది. అర్థమైందా? సో స్కిప్ చేయొద్దు షెడ్యూల్స్. లేదు, చేయను. అది హ్యూమిక్ యాసిడ్ ఒకటి నేను పొరపాటు చేసిన. హ్యూమిక్ యాసిడ్ అన్నా కనీసం వ్యామన్నా వదిలితే వైట్ రూట్ అసలు తవ్వి చూసాము, వైట్ రూట్ ఉందే? లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద దృష్టి పెట్టు. వైట్ రూట్ లేకపోతే మొక్క వీక్ అవుతుంది. వైట్ రూట్ లేకపోతే ఫుడ్ తీసుకోవద్దు. వైట్ రూట్ లేకపోతే త్రిప్స్, మైట్స్, అఫిడ్స్, జాసిడ్స్, తెల్లదోమ, పచ్చదోమ అన్ని అటాక్ అవుతాయి. సో ఇంకోటి ఏమంటే నువ్వు మైట్స్ సైడ్ ఎందుకు వాడలేదు? అదే వచ్చింది మేజర్. నువ్వు మైట్స్ వాడింటే మైట్స్ కి ఇప్పుడు చూడు, ముద్రాకు తీసుకో, ఏదన్నా తీసుకో, పల్ల అంటారు. పిండినా కానీ కొద్దిగా రసం అన్నా పొద్దున్నే కొడతారు. అర్థమైందా? సో ఏమైతుందా, మైట్స్ నీ చెట్లో ఉండే ఆకుల్లో ఉండే రసాన్ని స్ట్రా వేసుకుని తాగేస్తాయి. అప్పుడు ఏమైపోతుందంటే ప్లాంట్ ఫుడ్ తయారు చేసుకుని రసం రూపంలో ఎక్కడ పెట్టుకుంటుంది? ఆకుల రూపంలో పెట్టుకుంటుంది. చిగురు ఎక్కువ ఉంది కదా అక్కడ. చిగురు ఎక్కువ ఒకసారి వచ్చిండేది కాదు పూత. ఇది 2 సార్లు 2-3 సార్లు పూత 2-3 సార్లు వచ్చింది. సో వెంటనే టుమారో పొద్దున్నే నువ్వు మైట్స్ మందు కొట్టేస్తా. సరేనా? డ్రిప్ షెడ్యూల్ కూడా నీకు ఇంకోటి ఆకు అనేది గాఢంగా మంచిగా వచ్చేటట్లు స్ప్రేయింగ్ నేను అదే ఇస్తున్నా. నువ్వు మైట్స్ ని కంట్రోల్ చేయి. నువ్వు మైట్స్ ని కంట్రోల్ చేస్తే నీకు విపరీతమైన చిగురు వస్తుంది. అర్థమైందా? ఎందుకంటే
చెట్లో ఉండే రసము ఫుల్ఫిల్గా ఉండాలి ఆకులో. అవునులే. అర్థమైందా? ఇప్పుడు ఇచ్చే నువ్వు షెడ్యూల్ కాడికి ఇడిస్తే కూడా కొంచెం వస్తుంది సైజు నువ్వు అన్నట్ట. భయంకరంగా వస్తుంది సైజు. నువ్వు సైజుల గురించి భయపడద్దు, కానీ చెప్పినట్లు ఫాలో అవ్వు. ఫాలో అయితే ఒకటే విడిచినాను కదా నేను. ఒకటి చాలదు, ఒకటే సార్లే. తప్పు 100 వేరు 99 వేరు. తప్పు చేయడానికి ఒకటే సార్లే కానీ ఆంతక్నోస్ బ్యాక్టీరియల్ వైట్ ఇప్పటి నుంచి కంట్రోల్లో రావాలా. ఆల్రెడీ కంట్రోల్లో ఉన్నాయి, కంట్రోల్లో రావాలి. సరే, దాని తగ్గట్టు సెపరేట్ షెడ్యూల్ ఇస్తాను. ఇచ్చేయి మరి. సరే. సో బయాలజికల్ గా ఒక షెడ్యూల్ ఇస్తాను, కెమికల్ పరంగా ఒక షెడ్యూల్ ఇస్తాను. సరే. ఫోర్త్ ఏమంటే ఏది ముందుగా 250 గ్రామ్స్ వస్తాయి చెట్లో 10 కానీ, ఈ చెట్లో చూడి కొన్ని సైజులు బాగున్నాయి. లోడ్ తగ్గిస్తుండు. హార్వెస్టింగ్ అనేది 3 సెట్లు కానీ 4 సెట్లు కానీ చేసుకో. అదే నేను అడిగే చేద్దామని ఊరుకున్నాను. ఒక సెట్ వద్దు. నువ్వు ఎప్పుడైతే ఫ్రూట్స్ ని పెద్ద ఫ్రూట్స్ ని తగ్గిస్తావో బ్యాక్ ఉండే ఇవన్నీ అవి సైజులు వస్తాయి. అర్థమైందా? ఇంకోటి ఒకటేసారి వచ్చినట్టు కాదు కదా ఇది. అవును. సెట్టింగ్స్ కూడా నీకు 3 సెట్టింగ్లు జరిగినాయి చూడు. పెద్ద కాయ ఉంది 250 గ్రామ్స్ ఉంది, 150 ఉంది, 100 ఉంది, ఇప్పుడు చూడు ఇది 50 ఉంది. ఆ 50లన్నీ తీసేయి, మళ్ళీ పూత వస్తుంది కదా. రాదులే అబ్బా, రాదులే. పూత కంట్రోల్ చేసి. సో ఎందుకంటే సైజులు రావాలా. ఇప్పుడు ఈ పూత దీని ఇట్లా వస్తే కూడా ఏం ఉండదు, మళ్ళీ కాయ మంచిగా ఉంటుంది. ఈ కొనలకు వస్తేనే ఇబ్బంది. అవును. ఇట్లా ఇలాంటివన్నీ తీసేయి, కొనాలి తీపిస్తలే. సో ఎందుకంటే సగం ఫుడ్ ఇదే తింటాయి వెంకటేష్. సరే. సో రెగ్యులర్ స్ప్రేయింగ్ స్టార్ట్ చేయి. రెగ్యులర్ నెగ్లెక్ట్ అయితే చేయొద్దు. ఫైనల్ కదా ఇది, ఫైనల్ ఇది. నెగ్లెక్ట్ అయితే చేయొద్దు, ఎందుకంటే ఎక్కడ తోటలు లేవు. మంచిగా ప్రైస్ తగులుతుంది, మంచి ప్రైస్ తగులుతుంది. అర్థమైందా? దీన్ని కనీసం 250-300 తెచ్చుకో. 400-500 వద్దు. హెవీ లోడెడ్. ఒక చెట్టుకు మినిమం ఎన్ని కాయలు ఉంటాయి చెప్పు నువ్వు? అంటే 150, 200, 300. 150కి ఏదైనా తక్కువ లేదు. ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి చెప్పు అప్రాక్సిమేట్లీ? 200 పైన ఉంటాయి. 200 పైన ఉన్నాయి. సో అట్లా సరేనా? ఈ మేజర్ ఫోకస్ చేయ. వైట్ రూట్, తర్వాత ట్రిప్సోమైట్స్, తర్వాత ఫ్రూట్ సైజు, తర్వాత ఫంగల్ అండ్ బ్యాక్టీరియాకి నెక్స్ట్ విజిట్ వచ్చిన తర్వాత కనీసం 250-300 గ్రామ్స్ ఉండాలి. సరేనా? సరే. ఏమైనా డౌట్లు ఉన్నాయా? డౌట్లు ఏం లేదు. ఇంకా నీవు ఆ 2 తప్పులే ఎదురుపడింది. ఓకే. నువ్వు చెప్పినది కరెక్టే అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పోమో ఫార్మింగ్. థ్యాంక్ యూ.